నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సంజీవని పథకంతో పేదలకు మరింత మెరుగైన వైద్యం. దూహిత దంత వైద్యశాల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర. మహిళా రిజర్వేషన్ బిల్లు రౌండ్ టేబుల్ సమావేశం. కృష్ణా జిల్లాలో ఘనంగా మదర్స్ డే వేడుకలు. బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లనవసరం లేకుండా విజయవాడ నగరంలోనే హైటెక్ టెక్నాలజీతో దంత వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక గాయత్రి నగర్లోని SBI NRI కార్యాలయం భవనంలో అధునాతన సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన దుహిత దంత వైద్యశాలను ఆదివారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు మన విజయవాడలో దుహిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ సెంటర్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. డాక్టర్ నల్లూరి శశిధర్ గారు మరి అందరికీ సుపరిచితులు. మరి దాదాపు 30 సంవత్సరాల పైగా విజయవాడ మహానగరంలో అందరికీ ఈ డెంటల్ వైద్య సేవల్లో ఆయన నూతనమైనటువంటి టెక్నాలజీని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకుంటూ ఈరోజు ఇక్కడ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో మళ్ళీ ప్రారంభించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు గౌరవనీయులు అనురాధ గారికి, అలాగే డాక్టర్ రమేష్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీని కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఆయన చేసినటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే ఇక్కడ చూసాం ఎలా టీత్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కానీ, అలాగే 3D ప్రింటింగ్లో టీత్ను మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయటం కానీ, ఇంకా లేటెస్ట్గా ఏదైతే పంటికి సంబంధించినటువంటి పై ఇది కూడా తీసి మళ్ళీ రీప్లేస్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ NTR వైద్య సేవ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి అందుబాటులో వైద్యం అందించాలని, అయితే ఈ హాస్పిటల్లో కూడా NTR వైద్య సేవలు ఉన్నాయి. మరి దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవచ్చు. ట్రస్ట్ నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సంజీవిని ప్రోగ్రాం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనేక రకాలైనటువంటి వైద్య సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఇవాళ మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ ఈరోజు చాలా మంచి గ్రోత్ కనబడుతూ ఉంది. మంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేకుండా ఇవాళ ఇక్కడే అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు కూడా మన విజయవాడ మహానగరంలో కూడా రావడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అత్యాధునికంగా చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. మరి గౌరవనీయులు నల్లూరి శశిధర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరింత వైద్య సేవలు ప్రజలకు అందించాలని కోరుకుంటూ, మా దుహిత దంత వైద్యశాల 29వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 30 సంవత్సరంలోకి వెళ్తుంది. ఈ సందర్భంగా మా ప్రాంగణం కూడా చేంజ్ అయింది కాబట్టి మా మినిస్టర్ గారితో ఓపెన్ చేయించాము. ధనేకుల రవీంద్రనాథ్ గారు ఠాగూరు, ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు వీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి దీన్ని ఇనాగరేట్ చేసి వెళ్ళారు. ఈ దుహిత దంత వైద్యశాల అత్యుత్తమ ప్రమాణాలతో లాస్ట్ 29 ఇయర్స్ నుంచి ఎంత డిఫికల్ట్ కేసు అయినా సరే సింపుల్గా సాల్వ్ చేసి అందరికీ అత్యుత్తమ వైద్యం అందించేటట్టు మేము ప్రయత్నిస్తున్నాము. ఈ స్టాండర్డ్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ ప్రెమిసెస్లో
కొత్త స్పెషలిస్టులతోటి ఇంకా బెటర్గా స్టాండర్డ్స్ ప్రూవ్ చేయడానికి అందించడానికి మేము ట్రై చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఛాన్స్. విజయవాడ నగరంలో హరుడు చిత్ర యూనిట్ సందడి చేసింది. తాను మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నానని, నిజ జీవితంలో జరిగిన సంఘటనను ఇతివృత్తంగా తీసుకొని హరుడు చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హీరో వెంకట్ తెలిపారు. బెంచ్ సర్కిల్ సమీపంలోని ఐరా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. చాలా మంచి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారని, ఇందులో విలన్గా శ్రీహరి పైలా అనే కొత్త ఆర్టిస్ట్ను పరిచయం చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్, అది మీకు అందరికీ తెలిసిందే. ఇవాళ మదర్స్ డే రోజున మా మదర్ ఊరు, అంటే నేను పుట్టిన ఊరు విజయవాడ, అంటే నా ఊరు, మన ఊరు, ఇక్కడికి హరుడు సినిమా ప్రమోషన్కి రావడం జరిగింది. హరుడు మూవీ ఈ ఫ్రైడే అంటే May 15న ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ రిలీజ్ కాబోతుంది. మా డైరెక్టర్ రాజ్ తలూరి అండ్ మా హీరోయిన్ నతాషా సింగ్. నతాషా ఈజ్ మిస్ ఇండియా అండ్ తన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. ఇంతకుముందు ఇది వెబ్ సిరీస్ ఏదో చేసింది రాఘవేంద్ర గారితో. బిగ్ స్క్రీన్ మీద ఇదే డెబ్యూ. క్వశ్చన్స్ అడిగితే అడగండి. సో విజయవాడ అంటే మన ఊరు, నా ఊరు. నేను పుట్టింది ఇక్కడే. నేను పెరిగిందంతా బాంబే అయినప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వస్తుండేవాడిని. మా మామయ్య గారు ఇక్కడ గాంధీనగర్లో ఉంటారు, మా చిన్నమ్మ ఇక్కడ పోరింగ్లో ఉంటుంది, మా మామయ్య వాళ్ళు కృష్ణలంకలో ఉంటారు. సో నేను స్కూల్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే మన విజయవాడలో ఉన్న సినిమా హాల్స్. గాంధీనగర్లో అంటే నాకు ఎప్పటి నుంచి విజయవాడ సినిమా హాల్స్ అలవాటు అంటే, ఇప్పుడు ఆ థియేటర్లు ఉన్నాయి కూడా తెలియదు నాకు. రాధా థియేటర్, ఐ థింక్ ఊర్వశి మెయిన్గా పక్కన రాధా థియేటర్ అని ఉండేది. అక్కడి నుంచి మొదలు పెడితే మన లాస్ట్లో దుర్గా కళామందిరం అనుకుంటా. సో నాకు ఈ స్ట్రీట్ అంటే ఎంత ఇష్టం అంటే, ఆ సినిమా పోస్టర్లు అవన్నీ, అప్పుడు ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు కదా, బాగా గోడల మీద పోస్టర్లు అవన్నీ ఉండే అనమాట. నాకు తెలుగు చదవటం రాకపోయినా పక్కన వాళ్ళని అడిగి ఇది ఏ సినిమా అని అడిగి అప్పుడు మనకి. అండ్ ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మై తెలుగు ఇస్ నాట్ వెరీ గుడ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మై మూవీ is releasing on 15th. We are because of the media and the people. So it's my humble request, because it's my first movie. Please go and watch it. It's a beautiful movie. In theaters. In theater, yes. Please give all of us your love, because you are the only people who can make us big, especially me, because he is a known actor and he is a debut, but yes, yeah, we literally need your support. Please watch our movie on 15th. Thank you. No, you have to sing a song. Which song? Sing any song in Telugu. In our You film can song. Telugu. See and see. You can see and sing any Telugu song you like. లవ్ సాంగ్, ప్రేమ సాంగ్ అయితే వెల్ బెటర్. Hosana, I am learning, because he told me. No, later whatever you prepared in Telugu, whatever you can sing. అడు కోరస్ సార్. Chala pressure. యా. నెక్స్ట్ మా ఇండస్ట్రీకి సింగర్స్ కో తను కూడా యాడ్ అవుతారు. Can I please sing in Hindi, please? యా. తెలుగు షీ ఇస్ నాట్ వెల్ Sorry, పర్ఫెక్ట్లీ. sing in Hindi. Okay, sing. I'll sing in Hindi. Okay. ना है ये पाना, ना होना ही है,
तेरा आना होना जाने है क्यों होना ही है तुमसे ही दिन होता है सुरमई शाम आती है तुमसे ही हर घड़ी सांस आती है जिंदगी कहलाती है तुमसे ही ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. హర్డు సినిమా గురించి మ్యాక్సిమం అన్న చెప్పేశారు, హీరో ఎక్కడ చెప్పేశారు. సో యాక్చువల్గా ఈ సినిమా స్టోరీలో హర్డు డెఫినేషన్ అంటే హర్డు శివుడికి ఇంకో నేమ్ అండి. యాక్చువల్గా శివుని హరహర బోలా శంకర్ ఇట్లా అంటారు కదా. సో సినిమాలో అన్న క్యారెక్టర్ కూడా శంకర్, అది కూడా హర్డుకి ఇంకో పేరే. సో మన సినిమాలో మూడు థీమ్స్ తీసుకున్నామండి. యాక్చువల్గా ఒక నిరుద్యోగుల గురించి, లైక్ రీసెంట్గా ఇష్యూస్ బయట ఇల్లీగల్ ఎఫర్ట్స్ మర్డర్స్ కూడా బాగా జరుగుతున్నాయి, బయట ట్రెండింగ్లో ఉన్నాయి. సో నిరుద్యోగులు కూడా జాబులు లేకపోతే దొంగతనాలు వీటి మీద ఎడిక్ట్ అవుతున్నారు. సో ఈ బేస్డ్ ఆన్ 2-3 ఈవెంట్స్ తీసుకొని మనం స్టోరీ రాసుకోవడం జరిగిందండి. ఈ స్టోరీ రాసుకోవడానికి నాకు ఇన్స్పిరేషన్ ముంబైలో దయన్ నాయక్ అని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు, ప్రెస్ వాళ్ళందరూ తెలిసే ఉంటుంది. ఆయన 76 ఎన్కౌంటర్ చేశారు. సో అలాంటి క్యారెక్టరేషన్ హీరో గారికి ఉంటుందండి. ఇంకా మా సినిమా పరంగా చెప్పాలంటే మేము గోవాలో, ముంబైలో, హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది. హీరో అన్న వెంకటన్న ఇంతకుముందు మీకు కంపల్సరీ ఒక ఇన్నోసెంట్ బాయ్ లాగా కనిపించేవాడు బిఫోర్, బట్ ఈ సినిమాలో కంప్లీట్లో ఒక యాక్షన్ హీరో లాగా కనబడతాడు. పాతకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది వెంకటన్నలో. మా హీరో నటాషా గారు కూడా తెలుగులో డెబ్యూ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తెలుగు ప్రాంప్టింగ్లో కానీ యాక్టింగ్లో కానీ చాలా లవ్ సాంగ్ ఉంటుందండి. సో ముంబై ఎపిసోడ్ మొత్తం వీళ్ళ మీద ఉంటుందండి. సో హెబ్బా పటేల్ గారి గురించి చెప్పాలి. సినిమాలో వెంకట గారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందో హెబ్బా పటేల్ గారు కూడా సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్, సెకండ్ హాఫ్లో కీ రోల్ ప్లే చేశారండి. ఇంకా మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టడంపై హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేసినప్పటికీ దాని అమలును వాయిదా వేయడం కేవలం ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక సమిత విభాగం ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకించారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్నారు. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల మద్దతు అవసరం లేని పరిస్థితి వస్తే ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నమస్తే అండి. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి జరుగుతున్నటువంటి చర్చల్లో ఒక న్యాయవాదిగా నేను పాల్గొంచుకున్నాను. అంటే ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇలా ఇస్తారా? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇలా ఎందుకు లింకు కలిపారు అని ఆలోచిస్తే 2023లోనే చట్టం అయిపోయింది 106వ రాజ్యాంగ సవరణ ద్వారా. మరి ఎందుకు అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది ఎలక్షన్ స్టంటా? అంటే మేము మహిళలకి రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాము, మేము కాబట్టి ఇచ్చేసినాము, ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని సంవత్సరాలు, ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైచులకు అయిపోయింది కదా, ఇంతవరకు ఎవరు ఇవ్వలేనిది మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందట. కానీ మీరు గమనించండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 15 ఏళ్ళు అవుతుంది కదా, అంటే 3 సార్లు ప్రధానమంత్రి కదా. మరి అన్ని సంవత్సరాల్లో స్టార్టింగ్ ఎందుకు ఇవ్వాలనిపించలేదు? అప్పుడు ఏదో ఉంటుంది ఎలక్షన్ స్టంట్. సో దాంట్లో ఓటింగ్ పడిపోతుంది. మరి రెండో ట్రిప్ ఎందుకు ఇవ్వాలా? రెండో ట్రిప్ కూడా అయోధ్య రామాలయం లాంటిది ఉంటుంది, జై శ్రీరామ్, అప్పుడు అయిపోయింది. మరి మూడో ట్రిప్ ఏదో ఒకటి కావాలి కదా. మరి ఏం కావాలి అంటే అప్పుడు గుర్తొచ్చింది 23లోనే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏకంగా డీలిమిటేషన్ తో పాటు కలిపేసినారు. అంటే సో ఖచ్చితంగా ఏదైతే మన దక్షిణాది కవర్ చేస్తుందో, లేకపోతే కౌంటర్ ఇస్తుందో, లేకపోతే ఇబ్బంది పెడుతుందో అని తెలుసు. సో ఆ నెపం వాళ్ళ మీద నెట్టేయడానికి, అందుకే వీగిపోయింది అనేటటువంటి ఒక నింద దక్షిణాది మీద వేయడానికి కోసం ఈ రోజు మొన్న స్టాలిన్ గారు చించేసినారు, రేవంత్ రెడ్డి గారు చించేసినారు. వీళ్ళందరూ కూడా ఎందుకు వద్దంటున్నారు? పెరిగే సీట్లు ఎంత, దాంట్లో వాటాలు ఎంత? 850 సీట్లు పెరుగుతాయి.
సో మ్యాజిక్ ఫిగర్ 425-26 దాటేస్తే అయిపోయినట్టే. సో ఈ 426 సీట్లు అంటే డీలిమిటేషన్ చట్టం ప్రకారం అంటే జనాభాని బట్టి పెరుగుతాయి కాబట్టి మహారాష్ట్ర లేకపోతే ఉత్తరప్రదేశ్ 24-26 కోట్ల పాపులేషన్ ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఎంపీ సీట్లన్నీ, 11-14 కోట్లు పాపులేషన్ ఉండేటటువంటి మహారాష్ట్ర పాపులేషన్ లో వచ్చే ఎంపీ సీట్లేనని. సో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళకి సంబంధిత కొన్ని ఏరియాలు, కొన్ని రాష్ట్రాలు అంటే ఈ 3-4 రాష్ట్రాల్లోనే మ్యాజిక్ ఫిగర్. నగరంలో ఆస్తి పన్నుల భారం సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తోందని విజయవాడ పౌరవేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పన్నుల బాధలు ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొనసాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కృష్ణలంకలో పౌరవేదిక ఆధ్వర్యంలో ఆస్తి పన్ను పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎక్స్ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్బి ఆంజనేయులు, సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. 2,22,000 చిల్లర అసెస్మెంట్లు ఉన్నాయి. అంటే ఆస్తి పన్నుదారుల సంఖ్య 2,22,000. వీళ్ళ దగ్గర నుండి వసూలు చేసేటువంటిది సంవత్సరానికి 15% చొప్పున. మొన్న మార్చి 31 నాటికి 15% పెంచి వసూలు చేశారు. మళ్ళీ తిరిగి ఏప్రిల్ 1వ తేదీ నుండి 15% పెంచి వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు, సరైంది కాదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకనే విజయవాడ పౌరవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు కృష్ణలంక ప్రాంతంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది అన్ని ప్రాంతాల్లో నగరంలో ఉన్నటువంటి అనేక జోన్స్ లో కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకోవటం, దాని మీద కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆస్తి పన్ను 70 కోట్ల రూపాయలు, 60 నుండి 70 కోట్ల రూపాయలు. మోడీ గారు చెప్పాడు పట్టణ సంస్కరణలు అని చెప్పి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు జరుపుతా ఉన్నారు. ఎక్కడా కూడా తేడా లేదు, కొత్త సీసాలో పాతసారా లాగా ఉంది తప్ప. ఎందుకని? నువ్వేం చెప్పావు ఆ రోజు? వాల్యుయేటెడ్ ట్యాక్స్, ప్రాపర్టీ వాల్యుయేటెడ్ ట్యాక్స్ తీసేస్తా, ప్రాపర్టీ రెంటల్ ట్యాక్స్ అనేది నేను వేస్తానని చెప్పి, సవరిస్తానని చెప్పి, ఆ చట్టాన్ని తొక్కుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చేయడం పాత పద్ధతిని ఎందుకు కొనసాగిస్తా ఉన్నాం అంటే, అంత ముందు లెక్క సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 1,200 కోట్ల రూపాయలు విజయవాడ నుంచి పెంచాలని చెప్పని నిర్ణయం తీసుకున్నటువంటి గత ప్రభుత్వానికి నీకు తేడా ఏమిటని చెప్పి ఆస్తి పన్ను 15% పెంపుదలను వ్యతిరేకిస్తూ ఈరోజు వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. రౌండ్ టేబుల్ వచ్చిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా 2020 సంవత్సరంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ఆస్తి పన్ను అంతకు ముందు అద్దె ఆధారంగా, అంటే అద్దె ఆధారిత ఆస్తి పన్నుని వసూలు చేసేవాడు. కానీ ఆనాడు బొత్స సత్యనారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, అద్దె ఆధారిత ఆస్తి పన్నును రద్దు చేసి ఆస్తి ఆధారిత, విలువ ఆధారిత ఆస్తి పన్నును ప్రవేశపెట్టారు. దీనికోసం ఆ రోజు 44వ చట్టాన్ని చేశారు. చట్టం ఆమోదం పొంది 198వ జీవోని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడు 15% ఆస్తి పన్ను పెంచుకుంటా వెళ్తారు. ఆ రోజున మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. బొత్స సత్యనారాయణ గారితో ఘర్షణ కూడా పట్టడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే 198వ జీవోని రద్దు చేస్తాం, ఆస్తి పన్ను 15% పెంపుదలను కూడా నిలుపుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ 2 ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆస్తి పన్ను 15% పైన వసూలు చేస్తూ వాళ్ళు జీవోలు విడుదల చేస్తా ఉన్నారు. దీని ఫలితంగా ఒక విజయవాడ నగర పౌరుల మీదే ప్రతి ఏడు కూడా దాదాపు 60-70 కోట్లు అదనపు భారం పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఇవాళ రోడ్లను కూడా, నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లను కూడా పీపీపీ పరిధిలోకి తేవాలనేటటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. కొత్త ఎకనామిక్ జోన్స్ లో కూడా ఆ విలువ, పన్ను విలువ పెంచాలనే ఆలోచన కూడా జరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాలో ఉండే ప్రజల మీద భారాన్ని మోపే అంశాలు. వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటించి వీటిని రద్దు చేసే విధంగా ప్రయత్నిస్తామని కూడా మేము తెలియజేస్తాం.
మొగల్రాజపురంలోని ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నివాసం పార్టీ శ్రేణులు అభిమానులతో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ జన్మదినోత్సవ వేడుకలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తల అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు రవితేజకు ఘనస్వాగతం పలికారు. వేడుకలకు ముందు రవితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్పేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం నినాదాల మధ్య రవితేజ కేక్ కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ ఇన్ఛార్జీలు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మా నివాసం వద్ద చాలా ఘనంగా నా జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గత 15 సంవత్సరాలుగా కూడా శాసనసభ్యులు బోండా ఉమా గారి పుట్టినరోజైనా, నా పుట్టినరోజైనా, మా కుటుంబ సభ్యులు పుట్టినరోజైనా 10 మందికి ఉపయోగపడే విధంగా జరుపుకోవడం అనేది మా నాయకుడు ఉమా గారు మాకు నేర్పించిన ఒక మంచి ఆనవాయితీ, కట్టుబాటు. దానికి అనుగుణంగానే మరి ఈరోజు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి అందరికీ కూడా అన్నదానాలు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు అయితే కానివ్వండి అన్నీ అందించడం అనేది ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా P4 అనే పథకాన్ని నిర్మించడం, మరి అందులో భాగంగా నేను సెంట్రల్ నియోజకవర్గంలో 5 డివిజన్ల బాధ్యతని నేను స్వీకరించడం, మరియు నా పుట్టినరోజు సందర్భంగా దాదాపు 15 మంది అవసరంలో ఉన్న పేదవాళ్ళకి తోపుడు బండ్లు అయితే కానివ్వండి, ఇస్త్రీ బండ్లు అయితే కానివ్వండి, ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి నా జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి రాకుండా నాకు కృతజ్ఞతలు, నాకు జన్మదిన సందర్భంగా చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా కూడా ముందుకెళ్తామని చెప్పి, మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, మీ ఇంట్లో ఒక అన్నయ్యగా, తమ్ముడుగా ఉంటూ మా కుటుంబం ఎప్పుడూ కూడా ప్రజాసేవకి అంకితంగా చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. వేసవి సెలవులు మరియు ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఆలయ పరిసరాల్లో విస్తృతంగా పర్యటించారు. ఘాట్ రోడ్ నుండి క్యూలైన్ల వరకు ప్రతి ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటనలో భాగంగా ఆయన నేరుగా భక్తులతో సంభాషించి దర్శన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాలను తనిఖీ చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే వారికి నిరంతరం మజ్జిగ మరియు చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. డౌట్ ఏంటంటే అది హై కాదా అనే
దగ్గర క్యూలను పాటించండి. దొంగలు మీరు కలిసిపోయి ఉంటారమ్మా. విజయవాడ నగరంలోని పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మద్యం విక్రయాలు మరియు వినియోగానికి అడ్డాగా మారిన ఒక ప్రాంతాన్ని ఈగల్ టీం విజయవంతంగా నిర్మూలించింది. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు ఎస్పీ ఆపరేషన్స్ కె మహేశ్వర్ రాజు ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రామలింగేశ్వర నగర్లోని రాయపాటి వెంకటరమణమ్మ వీధిలో కొంతకాలంగా గంజాయి మద్యం సేవిస్తూ కొందరు వ్యక్తులు కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధితులు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫిర్యాదు చేయడంతో ఈగల్ టీం వెంటనే అప్రమత్తమైంది. ఈగల్ సీఐ ఎం రవీంద్ర నేతృత్వంలో ఈగల్ సిబ్బంది మరియు లోకల్ పోలీసులు కలిసి సదరు హాట్స్పాట్పై మెరుపు దాడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ సీఐ ఎం రవీంద్ర, ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ రాంబాబు, పడమట ఎస్ఐ సీతారాం, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల గ్రామంలోని బంధం వద్ద వృద్ధ మహిళల ఆశ్రమంలో ఆదివారం మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా హాజరై ఆశ్రమంలోని వృద్ధ మహిళలతో ఆప్యాయంగా మమేకమయ్యారు. మదర్స్ డే సందర్భంగా మంత్రి అనిత ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆశ్రమ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వారికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు పండ్లు, చీరలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని ప్రతి వృద్ధ మహిళను వ్యక్తిగతంగా పలకరించిన మంత్రి వారి ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి రాకతో ఆశ్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంజీవని పథకంతో పేదలకు మరింత మెరుగైన వైద్యం. దూహిత దంత వైద్యశాల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర. మహిళా రిజర్వేషన్ బిల్లు రౌండ్ టేబుల్ సమావేశం. కృష్ణా జిల్లాలో ఘనంగా మదర్స్ డే వేడుకలు. బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.